Good morning, everybody. Now, 8th class students, social subject. Today, the 11th B chapter last topic వచ్చాం. ఈరోజు ఆ లాస్ట్ టాపిక్ చేస్తే 11th B chapter కంప్లీట్ అయింది. మీకు ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ అయిపోయింది, 11th A అయిపోయింది. టుడే 11th B టుడే మేబీ కంప్లీట్ చేస్తాం. ఓకేనా? ఆల్రెడీ ద 8th class students social. The chapter name number 11th B. Next is to movement. Next is to movement. The last phase. The last phase. Period 1920 to 1947. Okay. Previous class, last class, discussed some topics of the last phase. The last phase with Gandhi movement, Gandhi period. Next is to movement divide 3 periods: moderate period, extremist period, Gandhi period. Gandhi period time mode during years 1920 to 1947 up to independent time. Okay, Gandhi, there are important movements conducted in India. Major movements already discussed. First, non-cooperation movement is the mass movement. It is one of the major mass movement. Okay, previous class non-cooperation movement importance discussed. Next, civil disobedience movement. Civil disobedience movement is also called SALT movement. SALT movement also last class is completed. The movement period 1930 start in 1900. Next to today last major movement Quit India. Quit India movement. Quit India movement period 1940 to 1945. I mean the last major movement in India, freedom movement. It is the biggest movement. It is the one of the major movement. The movement is very important. Why? Gandhi, the movement announced India. Quit India means the immediate Britishers bad. Immediately quit India. అంటే నీ భారతదేశాన్ని మన ఇండియాని ఇమ్మీడియట్గా మీరు వదిలి వెళ్ళిపోండి మీ దేశం. ఇదా మీరు లేట్ చేయద్దు. బ్రిటిషర్స్ ఇమ్మీడియట్గా మా దేశం వదిలి వెళ్ళిపోవాలి. ఇంకా క్విట్ ఇండియాని వదిలి వెళ్ళిపోండి, అయిపోయింది. అంటే లాస్ట్లోకి వచ్చేసాం. ఫ్రీడమ్ మూమెంట్ ఇంకా 2 years అనగా ఈ మూమెంట్ 1947లో కదా మనకి ఇండియా ఇండిపెండెంట్ వచ్చింది. 45 అంటే 3-4 years ఈ మూమెంట్ లాస్ట్ మూమెంట్. క్విట్ ఇండియా మూమెంట్ కూడా బిగ్గెస్ట్ మూమెంట్. వై? ద మూమెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ద పీపుల్ జాయిన్ మూమెంట్. దెర్ ఈజ్ నో difference, there is no discipline, there is no difference of caste, religion, races, regions. All religions people, all caste, all religions, even Muslims, Hindus, children, women, men, all group of people join movement. The movement is spread out throughout India. Quit India movement main basic principles. Gandhi, one of the slogan adopted in movement. Inaugurated slogan. The slogan name "Do or Die." Do or die. The "Do or Die" slogan adopted Gandhi. Do or die అంటే చేద్దాం, ఉద్యమం చేద్దాం, సాధిద్దాం. లేదంటే మా ఉద్యమం వరకు మా దేశం వరకు
చేయండి లేదా చావండి. మనం స్వాతంత్రం కొరకు పనిచేద్దాం, స్వాతంత్రం సంపాదించి అవసరమైతే ప్రాణాలను ఇచ్చి స్వాతంత్రం సంపాదించుకుందామనే మూమెంట్ తీసుకెళ్ళాం. ఈ స్లోగను బాగా ఫేమస్ అయింది. ఈ స్లోగను త్రూఅవుట్ ఇండియా స్ప్రెడ్ అయిపోయింది. ఫుల్ క్రౌడ్ త్రూఅవుట్ ఇండియా మొత్తం, ఆల్ రీజన్, ఆల్ స్టేట్స్, ఆల్ సిటీస్, ఆల్ టౌన్స్, ఆల్ places, even in villages people also. In villages also the movement, గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు, నగర ప్రాంతాలు, అన్ని ప్రాంతాల్లో ప్రజలు ఉద్యమంలోకి వాలంటరీగా వచ్చి జాయిన్ అయ్యారు. లీడర్స్ ఉద్యమం అనేది ఎంత వేగం వెళ్ళిందంటే ఈవెన్ చిల్డ్రన్స్ కూడా మూమెంట్లో జాయిన్ అయ్యారు. బ్రిటిషర్స్ వ్యతిరేకంగా స్లోగన్స్, బ్రిటిష్ వాళ్ళ గూడ్స్ని బర్న్ చేయటం, అవాయిడ్ చేయటం. బ్రిటిష్ వాళ్ళ గూడ్స్ ఉంటాయి కదా, ఫారిన్ గూడ్స్ అంటాం. ఈ ఫారిన్ గూడ్స్ అన్ని అవాయిడ్ చేయటం, వస్తువులను తగలబెడటం, ప్రజలందరూ క్రౌడ్గా ఎడ్యుకేటర్స్ అంటారు, వాళ్ళందరూ వచ్చేసి ఉద్యమాలు చేయటం, స్లోగన్స్ ఇవ్వటం. ఈ స్లోగన్స్లో ఎక్కడ ప్రాంతాల్లో గవర్నమెంట్ ప్రాపర్టీస్ని కూడా ఈ బ్రిటిష్ ప్రాపర్టీస్ని బ్రేక్ చేయటం. సమ్ ప్లేసెస్లో వైలెన్స్ ఇన్సిడెంట్స్ జరిగింది. గాంధీ మూమెంట్ ఏంటి, ఏ మూమెంట్స్ ఫాలో అయ్యాడు? ఫ్రీడమ్లో పీస్ఫుల్గా ఫాలో అయ్యాడు. నాన్ వైలెంట్ మెథడ్ గాంధీది కదా, అహింసా పద్ధతులు. అంతేగాని ఉద్యమం చేస్తున్నామంటే హింసతో మనుషులు చంపేయటం, వెపన్ తీసుకు కాల్చడం, కత్తులతో మొదలటం కాదు, యుద్ధం చేయడం కాదు. పీస్ఫుల్గా ఎవరిని కొట్టకుండా చంపకుండా ఏం చేయకుండా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమాన్ని సాధించడం. ఈ ఉద్యమం అనేది ఎంతవరకు వెళ్ళిందంటే అసలు ప్రజలందరూ స్వతంత్రంగా స్వేచ్ఛగా రకరకాల్లో ఒక నేషనల్ కాన్షియస్నెస్, నేషనల్ ఫీలింగ్స్, నేషనల్ స్పిరిట్, కంట్రీ మీద లవ్ ఎఫెక్షన్. మన దేశం కొరకు మనం ఉద్యమం చేద్దాం, అవసరమైతే ప్రాణాలు ఇద్దాం అని యంగ్ చిల్డ్రన్స్, మన చిల్డ్రన్స్ అందరూ, ఈవెన్ చిల్డ్రన్స్ కాదు, యంగ్ పీపుల్ అందరూ జాయిన్ ఉద్యమంలో అందరూ కలిసికట్టుగా యూనిటీగా చేశారు. ఉద్యమంలో ఇంపార్టెంట్ లీడర్స్ గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, చాలామంది లీడర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మరి డిఫరెంట్ రీజన్స్లో ఉద్యమాన్ని నడిపారు. ఉద్యమంలో మెయిన్ ఏం జరిగిందంటే ఇండియా మొత్తాన్ని కూడా ప్రజల్లోకి ఈ ఉద్యమం యొక్క స్పిరిట్ని తీసుకెళ్ళారు. మన దేశం వెళ్ళినప్పుడు ఆ టైంలో గవర్నమెంట్ స్కూల్స్ కానీ స్టూడెంట్స్ చదువుతూ ఉంటారు కదా మన ఇండియన్స్. ఈ స్టూడెంట్స్ అందరూ కూడా స్కూల్స్ అన్ని బంద్ చేశారు. బాయ్కాట్, స్ట్రైక్స్ అంటామే, స్ట్రైక్, స్కూల్కి రాదు, స్కూళ్ళన్నీ బాయ్కాట్ చేసి క్లాస్ రూమ్లో రోడ్డు మీదకి వచ్చి మార్చింగ్ చేస్తూ, హార్తాలు చేస్తూ, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్లోగన్స్ ఇస్తూ, షాపులన్నీ మూపిస్తూ, మనకి బంద్ చేస్తారు కదా స్ట్రైక్, షాపులన్నీ మూపిస్తారు కదా. అలానే ఆ టైంలో బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో కూడా ఎక్కడికక్కడ కంప్లీట్గా అన్నీ కూడా బ్రేక్ డౌన్, స్తంభించిపోయింది ఇండియా. ట్రైన్స్, బస్సులు, బస్ స్టాండింగ్లో బస్సులు లేవు, ఆపేసారు. ట్రైన్స్ నడతలేదు, షాపులు బంద్ చేయించారు. సెంటర్స్ ఉంటాయి కదా, మెయిన్ కూడలు అంటాం, మెయిన్ సెంటర్స్ అదా తెలుసు కదా మనకి, 4 రోడ్లు 4 రోడ్స్ వచ్చే ఒక జంక్షన్. ఆ సెంటర్స్లో అందరూ క్రౌడ్గా కొన్ని 100 మందికి రావటం, స్లోగన్ చేయటం. అక్కడ ఏదైనా బ్రిటిష్ గూడ్స్ ఉంటే ఆ క్లాత్స్ అవి ఉంటాయి కదా వాళ్ళు గూడ్స్, అవన్నీ అక్కడ తీసుకొచ్చి వాటిని తగలబెడతాం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్లోగన్ చేయటం. దీంట్లో నాయకులతో పాటు కామన్ పీపుల్ కూడా వచ్చి జాయిన్ అవ్వటం. అంటే ఇండియా మొత్తం వచ్చేసింది మాట చెప్పాలి, పిల్లల్లో ఎవరు లేరు.
ఇంట్లో ఎవరైనా ఉంటే లేదా ఓల్డ్ ఏజ్ మరీ ముసలోళ్ళు తప్పితే యంగ్ చిల్డ్రన్ అందరూ వచ్చేసారు. ఇంట్లో ఎవరు లేరు, ఎవరు బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి గాంధీకి సపోర్ట్ ఇచ్చారు, మన నేషనల్ ఫ్రీడమ్ ఫైటర్ సపోర్ట్ ఇచ్చారు, మన దేశానికి సపోర్ట్ ఇచ్చారు, మన దేశ స్వాతంత్రానికి సపోర్ట్ ఇచ్చారు. స్వతంత్రం కావాలనే ఒక గట్టి కాన్ఫిడెంట్ ఉంది, మంచి కాన్ఫిడెన్స్, స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్. ఈ కాన్ఫిడెన్స్తో ముందుకెళ్తాం. ఇండియాలోని బ్రిటిష్ గవర్నమెంట్ ఊరుకోదు కదా, చాలా స్ట్రాంగ్గానే బ్రిటిష్ గవర్నమెంట్ ఉద్యమాన్ని అంచేయడానికి ప్రయత్నం చేస్తుంది. లీడర్స్ అరెస్ట్ చేయడం, లాఠీ చార్జీలు చేయటం, లాఠీ చార్జ్ అంటారు కదా, లాఠీ చార్జ్ చేయటం. ఒక్కో ప్లేస్ అయితే ఫైరింగ్ కూడా జరిగింది, కాల్చి పడేసి. ఎగ్జాంపుల్ మనకి తెనాల్లో మనకి ఒక ఫైరింగ్ ఇన్సిడెంట్. ఆ ఫైరింగ్ ఇన్సిడెంట్స్లో అక్కడ ఉన్నటువంటి పీపుల్ చనిపోయారు. బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా స్ట్రైక్ చేస్తుంటే ఆడ స్ట్రైక్ చేసేటువంటి ఆ ఉద్యమకారుల్ని ఇరిటేటర్స్ ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ పోలీసులు ఉంటారు కదా, వాళ్ళని కాల్చి చంపేస్తారు. తెనాలి గుంటూరు డిస్టిక్లో ఉన్న తెనాలి మంచి నేమ్ వచ్చి, అంటే ఫ్రీడమ్ మూవ్మెంట్లో ఇది ఒక ఫేమస్ అయింది తెనాలి. అదే టైము క్విట్ ఇండియా మూవ్మెంట్. తెనాల్లో ఇలాంటి ఫైరింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఎదురుగా 7 పీపుల్ చనిపోయారు, కొంతమంది ఇంజురీ అయ్యారు, కొంతమంది క్షతగాతులయ్యారు. ఆ చనిపోయిన వాళ్ళ మీద తెనాల్లో రణరంగ చౌక్ అని ఒకటి ఉంటుంది, ఆ బ్రిడ్జ్ దగ్గర. అక్కడ ఇప్పటికీ ఒక ఇంపార్టెంట్ ఒక ప్లేస్ని ఏర్పాటు చేశారు. అక్కడ ఒక ఇలా తీసుకురావడం జరిగింది. ఇలా తెనాలికి కూడా ఒక చిన్న తెనాలిగా త్రూఅవుట్ ఆల్ ఏరియాస్, ఆల్ విలేజెస్ ఎటెండెడ్. ఒక ఎగ్జాంపుల్ అంటే నాట్ ఓన్లీ లాఠీ చార్జ్లే కాదు, ఫైరింగ్ జరిగింది, చాలామంది మన ఇండియన్స్ చనిపోయారు. ఇలా క్విట్ ఇండియా మూమెంట్ బాగా ఫుల్ ఫోర్స్గా వస్తుంది, చాలా హార్డ్గా. ఇదే సందర్భంలో ఏం జరుగుతుందంటే వరల్డ్లో సెకండ్ వరల్డ్ వార్ జరుగుతుంది. నేను చెప్పినటువంటి పీరియడ్ 1942 to 45 అంటే ఏదనుకున్నారు, ద సెకండ్ వరల్డ్ వార్ పీరియడ్. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుంది ప్రపంచం మొత్తం. రెండో ప్రపంచ యుద్ధం అంటే ఏంది? సెకండ్ వరల్డ్ వార్లో 2 గ్రూప్స్ ఉన్నాయి. ఒకటే జర్మనీ లీడర్గా హిట్లర్ లీడర్షిప్లో ఉన్న గ్రూప్ ఉంది, యాక్సిస్. ఎలైట్ గ్రూప్ అని ఉంది, అది ఇంగ్లాండ్ లీడర్షిప్లో మన బ్రిటిష్ గవర్నమెంట్ ఉంది కదా, బ్రిటిషర్స్ వాళ్ళ లీడర్షిప్లో వాళ్ళ నాయకత్వంలో గ్రూప్ అని ఎలైట్ గ్రూప్. ఈ 2 గ్రూపుల మధ్య యుద్ధం జరుగుతుంది, భీకర యుద్ధం. ఇదే యుద్ధంలో మనకి సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు, ఫేమస్ ఫ్రీడమ్ ఫైటర్. అతను ఏం చేశాడంటే ఇండియన్ నేషనల్ ఆర్మీని ఎస్టాబ్లిష్ చేశాడు. ఏం చేశాడు? ఇండియన్ నేషనల్ ఆర్మీ, INA. సుభాష్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ లీడర్షిప్లో ఇండియన్ నేషనల్ ఆర్మీ. నెంబర్ ఆఫ్ స్టూడెంట్, నెంబర్ ఆఫ్ యూత్, యంగ్ పీపుల్ జాయిన్ ఇన్ INA. సుభాష్ చంద్రబోస్ ఒకవైపు గాంధీ గారి నాయకత్వంలో ఉద్యమం జరుగుతుంది, క్విట్ ఇండియా. ప్రజలందరూ ఉద్యమంలో పాల్గొంటున్నారు, బ్రిటిష్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా స్ట్రైకులు చేస్తారు, బందులు చేస్తున్నారు. ఒక సైడు సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీని ఒక సైన్యాన్ని ఏర్పాటు చేశారు. వేల మంది సైన్యాన్ని రెడీ చేశారు యుద్ధం కోసం. అంటే సుభాష్ చంద్రబోస్ గోల్ ఏంటి? వార్. గాంధీ ప్రిన్సిపల్ ఏంటి? వార్లు వద్దు, వైలెన్స్ వద్దు, నాన్ వైలెన్స్, పీస్ఫుల్గా వెళ్ళాలి. యుద్ధాలు ఏం చేయకుండా స్వతంత్రం అనేది సంపాదించుకుందాం, అహింసతో వెళ్దాం అంటాడు సుభాష్ చంద్రబోస్ గారు. అలాగా యుద్ధం చేద్దాం, డిక్లేర్ వార్, యుద్ధం ప్రకటించాడు. సైన్యం ఉంది కదా, మన సైన్యాన్ని తయారు చేసుకున్నాడు మన యంగ్ పీపుల్తో. వాళ్ళందరితో
బ్రిటిషర్స్ మీద యుద్ధం చేయడం. ఒక సైడ్ యుద్ధం, సెకండ్ వరల్డ్ పీరియడ్ ఒక టైము, ఒక సైడ్ సెకండ్ వరల్డ్ వార్ జరుగుతుంది. మన ఇండియాలో ఈ ఇండియా అనేది ఏషియన్ కంట్రీ. ఏషియన్ కంట్రీ మీద కంప్లీట్గా జపాన్ అనేది ఏషియన్ కంట్రీస్ అన్ని కూడా ఆక్యుపై చేసేసింది. జపాన్ అనేది ఏ కంట్రీ? జర్మనీ గ్రూప్లో ఉంది, అంటే ఇంగ్లాండ్కి అగ్రెస్ట్ ఉన్న గ్రూప్. ఇది కూడా ఒక ఇన్స్పిరేషన్ లీడర్స్. అంటే ఈ ఏషియన్ కాంటినెంట్లో జపాన్ అనేది ఇంగ్లాండ్కి వ్యతిరేకంగా ఈ ప్రాంతాలన్నింటినీ ఆక్రమించుకుందని చెప్పేసి ఒక ఇన్స్పిరేషన్. ఒకవైపు సుభాష్ చంద్రబోస్ కూడా అటు ఆ గ్రూప్కి సపోర్ట్ ఇచ్చింది. ఆ సపోర్ట్ తీసుకోవడం కూడా జరిగింది. అంటే దీని అర్థం ఏంటంటే మన ఇండియాలో క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనకి స్వతంత్రం రావడానికి 2 సంవత్సరాల ముందు జరిగింది. ఇది సెకండ్ వరల్డ్ వార్, రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుంది. భీకరంగా సీరియస్గా వార్ జరుగుతుంది. ఒకవైపు సుభాష్ చంద్రబోస్ ఆర్మీని రెడీ చేసి ఇంగ్లాండ్ మీద యుద్ధాన్ని డిక్లేర్ చేశారు. అయితే బ్యాడ్ ఏంటంటే సుభాష్ చంద్రబోస్ ఒక ఫ్లైట్ యాక్సిడెంట్, ఫ్లైట్ అనేది క్రాష్ అయింది. మొత్తం అంత క్రాష్ అంటే ఆ ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత లేచేటప్పుడు తులుసుగా టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు మొత్తం ఫ్లైట్ బ్లాస్ట్ అయింది, బాంబ్ బ్లాస్ట్ అయింది. ఫ్లైట్ మొత్తం అయిపోయింది. సుభాష్ చంద్రబోస్ మిస్ అయింది. అంటే మిస్ అంటే కనపడకుండా పోయి చనిపోయాడు అంటారు, మొత్తం కనపడలేదు అంటారు. మేబీ ఆ ఇన్సిడెంట్లో సుభాష్ చంద్రబోస్ చనిపోయాడని చెప్తారు. అందరితో ఇండియన్ నేషనల్ ఆర్మీ యాక్టివిటీ అయిపోయింది. బ్రిటిష్ గవర్నమెంట్ ఇండియన్ నేషనల్ ఆర్మీ సోల్జర్స్ ఉంటుందా దారుణంగా చంపేయడం, అరెస్ట్ చేయటం, జైల్లో పెడుతుంది. ఒకవైపు గాంధీ ఉద్యమం చేస్తున్నారు, క్విట్ ఇండియా. ఈ క్విట్ ఇండియా ఉద్యమం చాలా తీవ్రరూపం దాల్చింది. ప్రజలందరూ వాలంటరీగా అందరూ పిల్లలు అందరూ బాగా అందరూ అయిపోయారు. ఇంట్లో బాధంటారు, ఇంట్లో ఎవరైతే అందరూ. అంటే ఏంటి దీని అర్థం ఏంటంటే ఇది ఒక నేషనల్ స్పిరిట్, ఒక జాతీయత స్ఫూర్తి. ప్రజలందరిలో ఆ థాట్ తీసుకొచ్చి గాంధీ మాకు స్వతంత్రం కావాలి, మా నాయకుడు గాంధీ నాయకత్వంలో స్వతంత్ర ఉద్యమం జరుగుతుంది. ప్రజలందరూ ఉద్యమానికి సపోర్ట్ ఇచ్చారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ జాబులు కూడా మానేసి బంధులో దిగారు. జాబులు చేయడం మానేసి స్ట్రైక్ అన్నమాట. వాళ్ళు కూడా స్ట్రైక్. కాలేజీ స్టూడెంట్స్ కాలేజీలు మానేసి, స్టూడెంట్స్ స్కూల్ స్టూడెంట్స్ కూడా స్కూల్స్ ఆపేశారు. బంద్, స్ట్రైక్. అన్నీ ఆల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ మొత్తం. నేవీలో పనిచేసే మన ఇండియన్ సోల్జర్స్ ఉంటారు కదా, ఆ నేవీలో కూడా ఎయిర్పోర్ట్ పోర్ట్స్కి వెళ్తారు, సీ పోర్ట్స్, షిప్పుల్లో వర్క్ చేయట్లా ఆపేశారు. వర్క్స్ అన్నీ కూడా షట్ డౌన్ ఆపేశారు. ఇలా ఉద్యమం అనేది అంత బ్రిటిషర్స్కి ఎక్కడ కూడా సపోర్ట్ ఇట్లా బ్రిటిషర్స్ని ఎక్కడికెక్కడ వ్యతిరేకించడం జరిగింది. అలా ఉద్యమం అనేది చాలా తీవ్రంగా వెళ్ళటం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ మూమెంట్. డూ ఆర్ డై అనే స్లోగను గాంధీ ఇక్కడే తీసుకొచ్చారు. 1945లో ఈ మూమెంట్ ఎండ్ అయిపోయింది. ఎందుకంటే ఈ మూమెంట్ ఎండ్ అవ్వడం కానీ గాంధీ ఇంకా లీడర్స్ బ్రిటిష్ గవర్నమెంట్ అరెస్ట్ చేసేసింది. సెకండ్ వరల్డ్ వార్ ఎండ్ అయిపోయింది. బ్రిటిషర్స్ గెలిచే సెకండ్ వరల్డ్ వార్లో జర్మనీ, జపాన్ ఓడిపోయింది. బ్రిటిషర్స్ విజయం సాధించడం, అప్పుడు గాంధీని అరెస్ట్ చేసి జైల్లో పెడతాం. ఆ టైంలోనే మన ఇండియాలో కొన్ని ఎడ్యుకేషన్స్ వచ్చినాయి. అవి మీకు నెక్స్ట్ క్లాసులో చెప్తాను. ఈ రోజు వరకు ఈ క్లాస్ వరకు ఈ లెసన్ వరకు మనం గాంధీ పీరియడ్ని డిస్కస్ చేస్తాం. ఈ గాంధీ పీరియడ్ ప్రకారం ఈ లెసన్ మీద మీకు హోంవర్క్ ఏంటంటే వాట్ ఈజ్ ద important reasons of the
క్విట్ ఇండియా మూమెంట్. అంటే రైట్ అబౌట్ క్విట్ ఇండియా మూమెంట్ అంటే జస్ట్ సింపుల్ క్విట్ ఇండియా ఉద్యమాల గురించి రాయండి. రీడ్ అండ్ రైట్ కంపల్సరీగా చెక్ చేస్తాము, కంపల్సరీ రాసి